ఈ లోకంలో ఏదైతే కోల్పోయాడో దానిని పరలోక రాజ్యంలో శాశ్వతంగా పొందాడు. ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించరా, ఆయన శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమను పొందాడు పరలోకంలో. ఈ లోకంలో ఎవరు గౌరవించరా, ఎవరు పట్టించుకోలే, కానీ దేవదూతలు అందరిని గౌరవించి తీసుకుని అబ్రహాముడిగా తీసుకున్నారు. తనకి ఈ లోకంలో తినడానికి తిండి కూడా లేదు, తనకి ఈ లోకంలో తినడానికి తిండి కూడా లేదు, కానీ అక్కడ పరలోక రాజ్యంలో ఆకలి లేదు, దప్పిక లేదు. అలాంటి వాక్యాన్ని లాజరు పొందుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, తాను ఏదైతే ఈ లోకంలో కోల్పోయాడో దానిని శాశ్వతంగా ఇక్కడ లాజరు పరలోకంలో పొందుతున్నాడు. తర్వాత ఏదైతే ఈ లోకంలో అశాశ్వతంగా అనుభవించాడో దానిని శాశ్వతంగా కోల్పోయాడు. ఈ లోకంలో ఏదైతే శాశ్వతమని దాని వెనకాలే పడ్డాడో తలవంతుడు దానిని శాశ్వతంగా కోల్పోయాడు. కానీ ఈ లోకంలో ఏదైతే అశాశ్వతమైనటువంటి దాన్ని ఏదైతే పొందలేకపోయాడో రాజులు దాన్ని సమృద్ధిగా దానికంటే రెండింతలుగా 100 రెట్లు విలువైనటువంటి పోల్చినటువంటి ఆ వాక్యాన్ని పరలోకంలో రాజులు పొందుతూ ఉన్నాడు. క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం సహోదరి సహోదరులారా ఎవరి స్థానంలో ఉంటున్నాం? ఎవరి స్థానంలో మనం? కావకుడు స్థానంలో లేక నిరుపేదైనటువంటి రాజనీయ స్థానంలో అందరూ కూడా ఆలోచన చేయాలి. మన దైనందిన జీవితంలో కూడా చాలా మంది రాజులు నాకు ఎదురవుతూ ఉంటారు. వారి పట్ల మన